ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటాయి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను తీసుకురాగలవు. ఇప్పుడు మీరు మీ జీవితంలో నిజమైన మార్పు కోరుకుంటే ఈ 10 విషయాలు తప్పక పాటించాలి. ప్రతిరోజు ఉదయం త్వరగా లేవండి. అనవసరమైన ఆలస్యాన్ని నివారించండి. ఉదయం వేళ శాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదవండి, ధ్యానం చేయండి, వ్యాయామం చేయండి. ఇది మీ దైనందిన జీవితానికి మంచి ఊపునిస్తుంది. మీరు కూడా ఉదయం త్వరగా లేవాలి అని ఎన్నిసార్లు అనుకున్నారో చెప్పలేరు కదా. కానీ ఈ అలసత్వం, మళ్ళీ నిద్రపోయే ఆలస్యం మన జీవితాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తుందో చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయం త్వరగా లేవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మరియు అది ఎలా మన జీవితాన్ని మారుస్తుందో తెలుసుకుందామా? ప్రాచీన జ్ఞానం ఏమిటంటే ఆరంభమే అర్ధ విజయం అంటారు. మన పురాణాల నుండి ఆధునిక విజ్ఞానవేత్తల వరకు ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతున్నారు: ఉదయాన్నే లేవడం అనేది విజయం వైపు మొదటి అడుగు అని. ఎక్కువ సమయం ఒక అదనపు ఆస్తి అంటారు. ఇతరులు ఇంకా నిద్రలో ఉన్నప్పుడు మీరు చదివి, వ్యాయామం చేసి రోజు యొక్క లక్ష్యాలను ప్రణాళిక వేసుకుంటే మీకే లాభం? 24 గంటల్లో అదనంగా మీకు 1-2 గంటలు లభిస్తాయి కదా. మానసిక ప్రశాంతత, ఫోకస్ పెరుగుతుంది. ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఉండదు, శబ్దం లేదు. ఈ సమయంలో ధ్యానం, పఠనం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. దినచర్యపై కంట్రోల్ మీకు వస్తుంది. ఇక ఆరోగ్యం మెరుగవుతుంది. ఉదయం లేవడం వల్ల వ్యాయామానికి సమయం కేటాయించవచ్చు, బొజ్జ ఉంటే తగ్గించుకోవచ్చు. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలంటే ఇది అత్యంత ముఖ్యమైన అలవాటు. ఉత్సాహంగా రోజు మొదలవుతుంది. తొలి గంటలో చేసిన పనులు మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. మీరు వేగంగా, క్లారిటీతో ఫలితాల కోసం పనిచేయగలుగుతారు. ఆలస్యం, ఒత్తిడి తగ్గిపోతుంది. ఉదయాన్నే లేవకపోతే సాయంకాలం వరకు అన్ని పనులు తొందరగా చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు మన శాంతి పోతుంది. కానీ ముందే లేస్తే క్లాస్, ఆఫీస్, మీటింగ్ ఏదైనా చక్కగా నిర్వహించవచ్చు. జీవితంలో ఒక క్రమశిక్షణ అనేది పెరుగుతుంది. ఎప్పటికప్పుడు తెల్లవారుజామున లేవడం ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్కు మొదటి దగ్గర. ఈ అలవాటు పెరిగితే మీ పనులన్నీ ఒక క్రమంలో సాగుతాయి. స్థిరంగా విజయం వైపు నడిచే అవకాశం పెరుగుతుంది. ప్రపంచంలోనే చాలా విజయవంతమైన వ్యక్తుల రహస్యం ఇదే. యాపిల్ CEO టీమ్ కుక్, ఇండియన్ స్టార్ మిల్కా సింగ్, ఆయుర్వేద ముని పతంజలి వీళ్ళందరూ కూడా ఉదయం 4-5 గంటలకు లేచిన వాళ్ళే. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎలా అలవాటు చేసుకోవాలి అని. మొదటి రోజు 15 నిమిషాలు ముందే లేచేయండి. రాత్రి తక్కువగా మొబైల్ వాడండి. ఒక చిన్న మిషన్ పెట్టుకోండి. ఉదయం లేచి ఏదైనా ఒక పని చేయండి. అది పఠనం కానీ, వ్యాయామం కానీ. గడియారాన్ని మొబైల్ నుండి దూరంగా పెట్టండి. స్నూజ్ నొక్కకుండా లేచేందుకు. ప్రతిరోజు ఉదయం త్వరగా లేవడం అనేది ఒక చిన్న మార్పు మాత్రమే, కానీ అది మీ జీవితం మీద కలిగించే ప్రభావం మాత్రం అనూహ్యం. మీరు ఉదయం త్వరగా లేవడం మొదలు పెడితే మిమ్మల్ని మీరు కొత్తగా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఉదయం ఎన్ని గంటలకు లేస్తారో కింద కామెంట్లో తప్పక చెప్పండి. స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. మీరు ఎటు పోవాలో తెలియకుండా ప్రయాణం చేయడం వృధా కదా. రాతపూర్వకంగా లక్ష్యాలను రచించండి. పెద్ద లక్ష్యం అయితే చిన్న టాస్కులుగా విభజించండి. మీరు ఎప్పుడైనా మీ జీవితానికి ఓ స్పష్టమైన దిశ ఉండాలి అనిపించిందా? ఒక లక్ష్యం లేకుండా జీవించడం అంటే దారి తెలియని గమ్యానికి ప్రయాణించడమే కదా. మీరు నిజంగా కోరేది ఏమిటో మొట్టమొదట తెలుసుకోండి. గోల్స్ పెట్టుకోండి. స్నేహితులు ఏదైనా చేస్తుంటే అదే లక్ష్యంగా పెట్టుకోవడం కాదు. మీ హృదయం ఏది కోరుతుంది, మీరు ఏదిలో ఫుల్ఫిల్మెంట్ పొందుతారు. అది కెరీర్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంబంధాలు కావచ్చు. ఊహించండి, 5 ఏళ్ళ తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో. స్మార్ట్ గోల్ విధానం ఉపయోగించండి. స్మార్ట్ అంటే ఏమిటో తెలుసా? ఎస్ అంటే స్పెసిఫిక్, స్పష్టమైనది. ఏదైనా సరే, ఉదాహరణకు రీడింగ్ బుక్స్ కాదు, ప్రతి నెల ఒక పుస్తకం చదవాలి అనుకోండి.
మెజరబుల్, కొలిచేలా ఉండాలి. ఉదాహరణకు 15 కిలోలు బరువు తగ్గాలి, ఆ దిశగా మీరు వ్యాయామం చేయాలి. ఏ అంటే అచీవబుల్, సాధ్యమైనది, అబద్ధపు కలలు కాదు, మీ కష్టానికి తగ్గ దిశగా ముందుకెళ్ళే గమ్యం. ఆర్ అంటే రిలెవెంట్, సంబంధితమైనది, మీ జీవిత దిశకు ఏ రంగంలో దానికి సంబంధించిన లక్ష్యాలు ఆ లక్ష్యాలే పెట్టుకోవాలి. టైం బాండ్, నిర్దిష్ట సమయం, 3 నెలల్లో ఫ్రీలాన్సింగ్ మొదలు పెట్టాలి లాంటి టైం లైన్స్ ఉండాలి. మీ లక్ష్యాలను రాసుకోండి. ఒక మనస్సులో ఉన్న లక్ష్యం కళ, ఒక కాగితంపై రాసిన లక్ష్యం ప్రణాళిక. మీ డైరీలో మిర్రర్ మీద లేదా మొబైల్ స్క్రీన్ వాల్ మీద దాన్ని చూడగలిగే చోట రాసుకోండి. దీర్ఘకాల మరియు తక్షణ లక్ష్యాలు విడదీయండి. దీర్ఘకాల లక్ష్యాలంటే 1 సంవత్సరం, 5 సంవత్సరాల లక్ష్యాలు ఉండాలి. తక్షణ లక్ష్యాలంటే వారం, నెల చేయవలసిన పనులు దీర్ఘదశను చూస్తూనే తక్షణ స్టెప్పులు వేయడం చాలా అవసరం. క్రమం తప్పకుండా సమీక్షించుకోండి. ప్రతి వారం లేదా నెలలో మీ ప్రగతిని చెక్ చేయండి. ఈ వారం నేను ఎంత దూరం వచ్చాను, ఏం మెరుగుపరచాలి, ఈ ప్రశ్నలు మీరు ట్రాక్లో ఉంచుతాయి. ఆటంకాలను ముందే ఊహించేయాలి. మీ లక్ష్యాన్ని అడ్డుకునే ప్రధానమైన 3 అంశాలు ఏమిటో గుర్తించండి. అలసత్వమా, మొబైలా, మోటివేషన్ లేకపోవడమా? అందుకు ముందే పరిష్కారాన్ని ప్లాన్ చేసుకోండి. ఎవరైనా బాధ్యత వహించే వ్యక్తిని పెట్టుకోండి. అది మీ స్నేహితుడు కావచ్చు, గురువు లేదా ఫ్యామిలీ మెంబర్. వారిని మీ ప్రగతిని చెక్ చేయమని చెప్పండి. వారు అడిగే ఒక్క మాట మీపై ఒత్తిడిగా కాకుండా ప్రేరణగా పనిచేస్తుంది. ధ్యాస మరియు శాంతిని దృష్టిలో ఉంచుకోండి. లక్ష్యం ఏదైనా కావచ్చు, కానీ మన మానసిక శాంతిని పోగొట్టుకోకుండా పయనించాలి. ఒక్కోసారి వేగంగా కాకపోయినా సరే దిశ సరైనదైతే గమ్యం తప్పక చేరుతారు. ప్రతిరోజు చదవండి, కనీసం 10 నిమిషాలు. పుస్తకాలు మన మేధస్సుకు ఆహారం. విజ్ఞానం పెరుగుతుంది, ఆలోచనలు ప్రబుద్ధమవుతాయి. జీవితాన్ని మార్చే చాలామంది రోజుకు ఒక పుస్తకమైనా చదువుతారు. మీరు రోజుకు కనీసం 10 నిమిషాలు చదివే అలవాటు ఉన్నదా? ఈ అలవాటు ఒక్కటి మీ ఆలోచన శైలిని, వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకు చదవాలి? విజ్ఞానం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మెమరీ, ఫోకస్, ధైర్యం బలపడతాయి. మీరు మాట్లాడే తీరు కూడా మెరుగవుతుంది. గొప్ప వ్యక్తులంతా చిన్నప్పటి నుంచే చదవడం మొదలుపెట్టారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, వీరి విజయాల వెనుక చదువు అలవాటే ఉంది. ఇక జీవిత చరిత్రలు డాక్టర్ అబ్దుల్ కలాం గారు, మాతా అమృతానందమయి, నెహ్రా, టెస్లా లాంటి గొప్ప వ్యక్తులు జీవితం చదవండి. వీరి పోరాటాలు, విజయం మన దిశను చూపిస్తాయి. ఆధ్యాత్మిక గ్రంథాల వైపు చూడండి. భగవద్గీత, ఉపనిషత్తులు, ధర్మం, పదం, తేలికైన ధ్యాన పుస్తకాలు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆత్మజ్ఞానం అనేది అవసరమే కదా. ఎలా చదవాలి? రోజుకు కనీసం 10 నిమిషాలు పక్కాగా సమర్పించండి. మొబైల్ పక్కన పెట్టి ఎడమ చేత్తో పుస్తకం, కుడి చేత్తో హైలైటర్, ఆసక్తికరమైన పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. చదివిన తర్వాత 2 నిమిషాలు ఏం నేర్చుకున్నానో గుర్తుంచుకోండి. చదవడానికి ఉత్తమ సమయం ఏమిటో తెలుసా? ఉదయం లేచి తర్వాత తాజా మనస్సుతో చదవండి. రాత్రి నిద్రకు ముందు. ఇది స్క్రీన్ టైం తగ్గిస్తుంది. ట్రావెల్ టైం, బస్, మెట్రోలోనూ చదవచ్చు. అవకాశం లేకపోతే ఆడియో బుక్స్ వినండి. ఈ రోజు నుంచి మీ చదువు ప్రయాణం మొదలు పెట్టండి. ప్రతిరోజు 10 నిమిషాలు చదవడం అంటే సంవత్సరానికి 60 పుస్తకాలు చదివినట్టే. ఈ ఒక్క అలవాటు వల్ల మీరు ఎవరికీ చెప్పకుండా మిమ్మల్నే కొత్తగా తిరిగి చూస్తారు. చదువు జీవితం మారుస్తుంది. చదువు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మీకు పని, సంబంధాలు, ఆరోగ్యం అన్నిటిలోనూ సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీకి లోనవ్వకుండా స్వచ్ఛమైన ఆలోచనలు పెంచుకోండి. మంచి వ్యక్తులతో ఉండండి. మీరు ఎవరి మధ్య ఉన్నారో మీరు కూడా అలాంటి వారే అవుతారు. మనమందరికీ జీవితంలో ఏదో ఒక దశలో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నాకు ఇది కుదరదు, వాళ్ళంతా నన్ను తప్పుగా చూస్తున్నారు, నేను తక్కువ వాడినే. ఈ ఆలోచనలు మన జీవితాన్ని చీకటి గదిలో పడేస్తాయి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఈ ప్రతికూల ఆలోచనలు ఎందుకు వస్తాయో, వాటి నుంచి ఎలా బయటపడాలో, మానసికంగా బలంగా ఎలా మారాలో ఇప్పుడు చూద్దాం. ప్రతికూల ఆలోచనలు సహజమే, కానీ వాటిని నమ్మవద్దు. మన మస్తిష్కం మనల్ని కాపాడడానికి వర్స్ట్ కేస్ సినారియోను ఊహిస్తుంది. అవి వాస్తవం కావు, అవి కేవలం ఊహలు. ఆ ఆలోచన వస్తున్న వెంటనే
మీరు ఒక ప్రశ్న వేసుకోండి, ఇది నిజమేనా లేక భయంతో వచ్చిన ఊహేనా? ఆ ఆలోచనలను కాగితంపై రాయండి. ప్రతికూల ఆలోచన మీ మనసులో ఉండగానే పెద్దదిగా అనిపిస్తుంది, కానీ దాన్ని రాసి చదివితే అది చిన్నగా బలహీనంగా అనిపిస్తుంది. రోజు 5 నిమిషాలు నెగటివ్ డంప్ రాయండి, మీరు హాయిగా అనిపిస్తుంది. కృతజ్ఞత అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీరు ఇలాంటి 3 విషయాలకు కృతజ్ఞత చెప్పగలుగుతారు. అవి చిన్నవైనా సరే, ఉదాహరణకు ఈవేళ సంతోషంగా నిద్రలేచాను, అమ్మ చేసిన కాఫీ చాలా బాగుంది. కృతజ్ఞత అలవాటు మన మానసిక దృష్టి కోణాన్ని నెగటివ్ నుంచి పాజిటివ్గా మార్చుతుంది. ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ సాధన చేయండి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా గతం గురించో భవిష్యత్తు గురించో ఉంటాయి. ధ్యానం మనల్ని ఇప్పుడున్న ఈ క్షణంలోకి తీసుకువస్తుంది. రోజు 10 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైన సాధన. మానసికంగా సహాయపడే వారితో ఉండండి. మీ చుట్టూ నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే మీరు వారిలాగే మారతారు. సానుకూలంగా మాట్లాడే, ధైర్యం నింపే, మంచి అలవాట్లు కలిగిన వారితో సంబంధాలు పెంచుకోండి. ప్రతిరోజు మీరు మిమ్మల్ని బలపరుచుకునే మాట చెప్పుకోండి. ఉదయం అద్దం ముందు ఇలా చెప్పుకోండి, నేను శక్తివంతుడిని, నా జీవితాన్ని నేను మార్చుకోగలను, నేను బలంగా ఉన్నాను. ఈ మాటలు చిన్నగా అనిపించినా రోజు పదే పదే చెబితే అవే నిజం మారతాయి. ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోండి. ఒక నైపుణ్యం మీ జీవన విధానాన్ని మారుస్తుంది. డిజిటల్ మార్కెటింగా, ఫోటోగ్రఫీనా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైనా కావచ్చు. అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ అభ్యసించండి. ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు మైండ్ఫుల్గా ఉండటం మనలో శాంతిని, స్పష్టతను తీసుకువస్తుంది. ఇది మన భావోద్వేగాలపై నియంత్రణను పెంచుతుంది. అనవసరమైనది మనశ్శాంతి, ఒత్తిడి, భయం, ఆందోళన, ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తి కావాలంటే ధ్యానం లేదా మైండ్ఫుల్నెస్ అనేది తప్పనిసరి. అసలు ధ్యానం అంటే ఏమిటి అనుకుంటున్నారా? ధ్యానం అనేది మనస్సును ఒక స్థిర స్థితికి తీసుకెళ్లే ప్రక్రియ. దాన్ని మైండ్ఫుల్నెస్ అంటారు. అంటే ప్రస్తుతం ఉన్న క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించడం. గతం గురించి బాధపడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ఇప్పుడున్న ఈ క్షణంలో జీవించడం, ఇదే మైండ్ఫుల్ జీవితం. కేవలం 5 నుంచి 10 నిమిషాలు చాలు. ఒక్క రోజులోనే ఫలితం కనిపించకపోయినా కొన్ని రోజుల తర్వాత మీరు మీలో తేడాని చూడగలుగుతారు. ధ్యానం ఎలా ప్రారంభించాలనుకుంటున్నారా? మొట్టమొదట మంచి స్థలం ఎంచుకోండి. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. బెడ్డు, కుర్చీ లేదా నేల మీకు సౌకర్యంగా ఏది ఉంటే అక్కడ కూర్చోండి. కూర్చునే ధోరణి ఎలా ఉండాలంటే బంగారంలా సూటిగా కూర్చోండి. మోకాళ్ళు మడవండి, చేతులు మోకాళ్ళ మీద ఉంచండి, కన్నులు మెల్లిగా మూసుకోండి. శ్వాసపై దృష్టి పెట్టండి. మీ శ్వాస లోపలికి వస్తున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు దానిని గమనించండి. ఏది చేయాల్సిన పని లేదు, కేవలం గమనిస్తుంటే చాలు. మీ మనస్సు అటు ఇటుగా పోతే తిరిగి శ్వాసపై తీసుకురండి. ఇది సహజం. ప్రతిసారి గమనిస్తూ ఉంటే చాలు. మైండ్ఫుల్నెస్ ఎలా అభ్యసించాలంటే మీరు తినేటప్పుడు తినే ప్రతి ముక్కను మైండ్ఫుల్గా చప్పరించి తినాలి. మీరు నడుస్తున్నప్పుడు అడుగు వేసే ప్రతి క్షణాన్ని మీరు గమనించాలి. మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు పూర్తిగా వినండి, స్పందించండి. ఇది మైండ్ఫుల్ జీవితం. సాధారణమైన క్షణాలను అద్భుతంగా మారుస్తుంది. ఇక ధ్యానం వల్ల ప్రయోజనాలంటారా? ఫస్ట్ ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా సాధారణ తప్పిదాలు ఉంటాయి. నాకు ఆలోచనలు ఆగడం లేదు అని వెంటనే గివప్ చేయవద్దు. ఎక్కువ సమయం కట్టుబడి కూర్చోవాలని ఒత్తిడి పెట్టద్దు. శరీరాన్ని బలవంతంగా కట్టేయడం మంచిది కాదు. సౌకర్యంగా కూర్చోవాలి. ధ్యానం అనేది సాధన. ప్రతిరోజు కొంచెం కొంచెం శాంతంగా చేరే మార్గం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్క నిమిషం విలువైనది. ఫోన్, సోషల్ మీడియా మీద ఎక్కువ సమయం వ్యర్థం చేయవద్దు. టైం టేబుల్ వేసుకోండి. ప్రాధాన్యతలతో పనులు చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రోజంతా బిజీగా ఉన్నాను కానీ ఏ పని పూర్తవలేదే, ఎన్నో పనులు చేయాలనిపిస్తుంది కానీ టైం చాలట్లేదా? ఒక్క నిమిషం వినండి. సమయం ఒక్కసారి పోయిన తర్వాత తిరిగి రాదు. సొమ్ము పోయినప్పుడు తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయం పోయిన తర్వాత దానిని తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి ప్రతి నిమిషాన్ని విలువైనదిగా చూడాలి. రోజుకు పనుల జాబితా తయారు చేసుకోండి. ఉదయం లేచిన తర్వాత 5 నిమిషాలు తీసుకుని ఈరోజు ఏం చేయాలి అనే లిస్టు రాయండి.
ముఖ్యమైనవి ముందుగా చేయండి, అవసరం లేనివి తొలగించండి. ఈ అలవాటు ప్రొడక్టివిటీని 2 రెట్లు పెంచుతుంది. పొమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఒక పని మీద పూర్తిగా ఫోకస్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్. ఇది 4 సార్లు చేసిన తర్వాత ఒక పెద్ద బ్రేక్. దీన్ని పొమోడోరో టెక్నిక్ అంటారు. ఇది మంచి ఫలితాలనిచ్చే పద్ధతి. దృష్టి మరల్చే విషయాలను నియంత్రించండి. మొబైల్, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఇవి మన సమయాన్ని తినేస్తాయి. ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత మొబైల్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టండి, లేదా యాప్ ఉపయోగాన్ని టైమర్తో లిమిట్ చేయండి. ప్రాధాన్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి. అన్ని పనులు ఒకే లెవెల్లో ఉండవు. ముఖ్యమైన పనులను మొదట చేయండి. తక్షణమే అవసరం లేని పనులను ప్లాన్ చేసి తర్వాత చేయండి. ఈ అలవాటు వల్ల మన అవసరమైన పనుల మీద కేంద్రీకరించగలుగుతారు. రాత్రి పడుకునే ముందు రోజును రివ్యూ చేయండి. ఈరోజు ఏ పనులు పూర్తయ్యాయి, ఏ పనులు మిగిలిపోయాయి, ఏం బాగా చేశాం, ఏం మెరుగుపరచాలి. ఈ అలవాటు వల్ల మీరు ఆత్మ విశ్లేషణ చేసుకోగలుగుతారు. బిజీగా ఉండటం ఉత్పాదకత అనే విషయం గుర్తుంచుకోండి. ఎక్కువ పనులు చేశానని అనుకోవడం కాదు, ఎంత పనిని ఫలవంతంగా చేశాం అనేది ముఖ్యం. సమయాన్ని నాణ్యంగా ఉపయోగించుకొని ఎప్పుడూ ఎఫెక్టివ్గా ఉండాలి. చిన్న చిన్న పనులను కూడా ఆలస్యం చేయవద్దు. 5 నిమిషాల్లో అయ్యే పనులు వెంటనే చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రిప్లై టు అన్ ఈమెయిల్, ఆర్గనైజ్ యువర్ డెస్క్. ఇవి క్రమక్రమంగా పెరిగి పెద్ద ఒత్తిడిగా మారవచ్చు. దాన్ని నిరోధించండి. ఇంకొకటి, లేదు అనే మాటను నేర్చుకోండి. అవసరానికి మించి ఒప్పుకోవడం వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. మీ మనస్సుకు ప్రశాంతత కావాలంటే అవసరమైన చోట లేదు అనే మాటను వినయంగా చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? ఇతరుల కోసం అన్నీ చేస్తున్నా కానీ నా కోసం టైం లేదే, లేదు అనలేకపోతే ఇబ్బంది పడుతున్నా. లేదు అనే చిన్న మాట ఎలా మన జీవితాన్ని మార్చగలదో, ఎప్పుడు అవును చెప్పాలో, ఎప్పుడు లేదు అనాలో ఎలా తెలుసుకోవాలి, ఇతరుల అభిప్రాయాలకు బలి కాకుండా మన విలువలు ఎలా కాపాడుకోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు వినండి. మనం లేదు అనలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇతరులు మన గురించి నెగటివ్గా అనుకోకూడదని భయం, వారిని బాధ పెట్టకూడదనే నమ్మకం, నన్ను ప్రేమించాలి అంటే అవును అనాలే అనే అపోహ. కానీ దీని ఫలితంగా మనపై ఒత్తిడి పెరుగుతుంది, సమయం, శక్తి వృధా అవుతుంది. లేదు అనటం స్వార్థం కాదు, స్పష్టత. ఎవరికైనా సహాయం చేయడం మంచి విషయం, కానీ మీ విలువలను పక్కన పెట్టి ఎప్పుడూ అవును అనటం స్వీయ అవమానం. లేదు అనడం అంటే మీ సరిహద్దులను తెలియజేయడం, మీ సమయాన్ని గౌరవించడం, మీ ఆరోగ్యాన్ని, లక్ష్యాలను కాపాడుకోవడం. మీరు లేదు అనకుండా ఒప్పుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే, మీరు చేయాలనుకుంటే చేయని పనులకు టైం కేటాయించాల్సి వస్తుంది. అసలు మీ పనులు బాకీ అవుతాయి. చివరికి మీరు అసహనంగా, అలసటగా మారుతారు. మరియు ఆ అవును కూడా నిజమైనదిగా ఉండదు. మీ అవునుకు విలువ ఉండాలంటే మీ లేదుకు ధైర్యం ఉండాలి. ఎప్పుడు లేదు అనాలి? అది మీ విలువలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, అది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు, మీరు నిజంగా చేయలేనప్పుడు, టైం లేకపోయినప్పుడు, అది మీ ప్రాధాన్యమైన లక్ష్యాలను దారి తప్పించే అవకాశంగా ఉన్నప్పుడు. లేదు అనటం ఎలా చెప్పాలి? వెనకాడకుండా గౌరవంగా ఎలా చెప్పాలి? క్షమించండి, ఇది ఇప్పుడు సాధ్యపడదు, ఇది నా ప్రాధాన్యత కాదు కాబట్టి ఒప్పుకోలేను, ఇప్పటికే నా టైం పూర్తిగా ప్లాన్ అయిపోయింది, మీకు సహాయం చేయాలనుంది కానీ నా పరిస్థితులు అనుమతించడం లేదు. ఈ విధంగా చెప్పడం వల్ల నొచ్చుకోకుండా స్పష్టంగా ఉండొచ్చు. లేదు అనటం వల్ల లభించే లాభాలు ఏమిటో తెలుసా? మీ పని మీద మీరు పూర్తి ఫోకస్ చేస్తారు. మానసిక ప్రశాంతత, సమయం, శక్తి ఆదా అవుతుంది. నిజమైన సంబంధాలు మీరు గౌరవించినప్పుడు ఇతరులకు కూడా గౌరవిస్తారు. సానుకూలమైన సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. మొదట చిన్న చిన్న విషయాల్లో లేదు అనటం ప్రారంభించండి. మీకు నచ్చని ప్లాన్కి నో చెప్పండి. అసంపూర్ణ పని ఒప్పుకోవద్దు. మీ టైంను భంగపెట్టే విషయాలు మర్యాదగా తిరస్కరించండి. ఇలా రోజు అభ్యాసం చేస్తే పెద్ద నిర్ణయాల్లో కూడా మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. సాఫ్ట్గా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ స్పష్టంగా ఉండటం అవసరం. లేదు అనటం ఒక తలంపు కాదు, అది ఒక శక్తి. మీ జీవితాన్ని మీరు డిజైన్ చేయాలంటే ఈ ఒక్క మాట చెప్పగల ధైర్యం ఉండాలి. మంచి సంబంధాలను ఎప్పుడు పెంచుకోవాలి. బంధాలు జీవితానికి మూలాధారాలంటారు. నిజాయితీతో,
ప్రేమతో, సహనంతో సంబంధాలను నిర్మించుకోవాలి. అవసరానికి అండగా ఉండేవారు జీవితం మొత్తం గుర్తుండిపోతారు. మన జీవితంలో ఆనందానికి, సంతృప్తికి ప్రధాన కారణం ఏమిటి? మంచి సంబంధాలు. ఒక మంచి మాట, ఒక నిజమైన అనుబంధం మన మనస్సును మార్చగలదు. నిజాయితీ, పారదర్శకత సంబంధాలకు నెమలి కన్ను లాంటిది. ఒక సంబంధం బలంగా ఉండాలంటే మాటల్లో నిజం ఉండాలి. మనసులో ఏముందో స్పష్టంగా చెప్పగలగాలి. అపోహలు శబ్దం లేకుండా బంధాలను చించేస్తాయి. నిజాయితీ ఆ బంధాన్ని గట్టిగా కుట్టేస్తుంది. వినడం, మాట్లాడడంతో గొప్ప నైపుణ్యం వస్తుంది. మనందరికీ మాట్లాడే వాళ్ళు కావాలన్న కోరిక ఉంటుంది, కానీ వినేవాళ్ళు చాలా అరుదు కదా. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినండి. మధ్యలో మాట్లాడవద్దు, తీర్పు అస్సలే చెప్పవద్దు. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. నీళ్లు పోయే పాత్ర ఎప్పుడూ నింపలేం. వినగలవాడు నేర్చుకోగలడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంగీకరించాల్సిన అవసరం లేదు. ప్రతి అభిప్రాయాన్ని మేము అంగీకరించాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం తప్పనిసరి. ఎదుటివారు ఎందుకు అలా స్పందిస్తున్నారు? వారి స్థితిని వారి దృష్టిలో చూడండి. ఈ దృష్టికోణం గొప్ప సంబంధాలకు మీకు దారి తీస్తుంది. చిన్న విషయాలు పెద్ద ప్రభావం. ధన్యవాదాలు అనడం, నీ వల్ల నాకు సంతోషంగా ఉంది అనే మాట, అప్పుడప్పుడు ఒక చిన్న గిఫ్ట్, ఒక మెసేజ్, ఇవన్నీ మన సంబంధాన్ని బలపరిచే చిన్న చిన్న మాయలు. బంధాలు మనసులపై నిర్మింపబడతాయి. మాటలు ఆ గడ్డిని నీరు పెట్టేలా పనిచేస్తాయి. ఇవ్వడంలో ముందుండండి, తీసుకోవడం తర్వాత సంగతి. ఎవరైనా సరే ముందుగా మనం ఇవ్వాలి. ప్రేమ, గౌరవం, సహాయం, సమయం ఇవన్నీ ముందుగా ఇవ్వండి. తర్వాత మనకు అవసరం లేకుండా అందవస్తాయి. గివ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్, దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ట్రూ కనెక్షన్. సమస్యలు వచ్చినప్పుడు పరస్పరం మాట్లాడండి. ఎవరి సంబంధంలోనైనా చిన్న గొడవలు సహజం, కానీ వాటిని దాచిపెట్టి ఉంచితే అవి శత్రుత్వం రూపం దాలుస్తాయి. సమస్యలు వస్తే మాట్లాడండి. తప్పు జరిగితే క్షమించు అని చెప్పండి. బాధ కలిగితే నన్ను బాధ పెట్టావని సున్నితంగా చెప్పేయండి. ప్రతిరోజు సంతోషంగా ఉండటానికి ఒక కారణం కనుగొనండి. జీవితంలో సంతోషాన్ని ఎదురు చూసే బదులు ప్రతిరోజు చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి. కృతజ్ఞతతో జీవించండి. ఆనందం మనలోనే ఉంటుంది, బయట కాదు. ధన్యవాద జాబితా తయారు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 3 విషయాల కోసం కృతజ్ఞత చెప్పండి. ఉదాహరణకు, ఆరోగ్యంగా లేచాను, నాకు ఇష్టమైన వంటకం తిన్నాను, ఒక మంచి మాట విన్నాను. ఇలా చెప్పడం వల్ల మన మైండ్ నెగటివ్ మోడ్ నుండి పాజిటివ్ మోడ్కు మారుతుంది. సోషల్ మీడియా తగ్గించండి. నిజమైన కనెక్షన్లను పెంచండి. మీరు ఎంత ఎక్కువ స్క్రీన్ మీద గడిపితే అంత తక్కువ హృదయంగా ఉండిపోతారు. బదులుగా ఒక ఫోన్ కాల్ చేయండి, ఒక స్నేహితుడితో కలవండి. ఒకరినొకరు చూసుకుంటూ వచ్చే ఆనందం ఫోన్లో ఉండదు. శరీరాన్ని కదిలించండి, మానసికంగా హాయిగా ఉంటుంది. 15-30 నిమిషాలు వాకింగ్, డ్యాన్స్, ప్రాణాయామం లేదా ఏదైనా మైండ్ఫుల్ మూమెంట్ ఇది మెదడులో ఫీల్ గుడ్ కెమికల్స్ను ఉత్పత్తి చేస్తుంది. సెరోటోనిన్, డోపమైన్. హెల్తీ బాడీ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ మైండ్. మంచిగా మాట్లాడండి, అది మీ మనస్సుకే తీపి. ఎవరినైనా మీరు నిస్వార్థంగా మెచ్చుకుంటే మీ మనసే ఆనందిస్తుంది. ఒక పనిని ప్రశంసించండి, కష్టపడుతున్న వారికి సహాయంగా ఉండండి. ఇతరుల ముఖంలో చిరునవ్వు పెట్టే మీరు అసలైన సంతోషం అనుభవిస్తారు. ప్రతి రోజుకి చిన్న లక్ష్యం పెట్టుకోండి. అతిపెద్ద లక్ష్యం కావాల్సిన అవసరం లేదు. ఒక పేజీ చదవడం, ఒక సమస్యను పరిష్కరించడం, ఒక ఫోన్ కాల్ చేయడం, ఏదైనా ఒక్కటి పూర్తయితే మనసులో ఒక సెల్ఫ్ రివార్డ్ ఫీలింగ్ ఉంటుంది. సంతోషం అనేది పూర్తి చేసిన ప్రతి చిన్న విజయం వెనుక దాగి ఉంటుంది. మంచి నిద్ర హ్యాపీనెస్కి ఫౌండేషన్. మీరు సరిగ్గా నిద్ర లేకపోతే ఎన్ని జోక్స్ చెప్పినా మనసు హాయిగా ఉండదు. ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు ముందు మొబైల్ దూరంగా ఉంచడం, రాత్రి ఒక ప్రశాంతమైన పుస్తకం చదవడం, అలసిన శరీరానికి విశ్రాంతి సంతోషానికి అవసరమైన మొదటి మెట్టు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, సర్వశుభాలు సమకూరటానికి ఒకే ఒక్క సుగుణం క్షమ. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తట్టుకునే సహనం, ఎలాంటి క్రూరులైనా క్షమించే ఔన్నత్యంతో శ్రీరామచంద్రుడు, ధర్మరాజు, సమీకముని తదితరులు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. క్షమకు మరో రూపం
భూమాత తవ్విన తన్నిన మురికి చేసిన భూమాత సహించి క్షమిస్తుంది. కనకన మండే నిప్పులు మరెక్కడ పడినా అగ్గి రగిలి బూడిదవుతుంది. కానీ నేల మీద మాత్రం కాసింతసేపు మండి చల్లారాల్సిందే తప్ప నేల చలించదు. అందుకే ధరణిలా క్షమను అలవరుచుకుంటే ఎంతటి కోపజ్వాలలైనా కుటిల కుయుక్తులైనా దహించలేస్తాయి. ఎన్నెన్నో సద్గుణాల రూపం ఒక క్షమ. సహనం చూపి క్షమించడం అలవర్చుకుంటే ఎంతటి దుర్మార్గులైన పశ్చాత్తాపం కలుగుతుంది. దుర్గుణాలు దురాగతాలు అంతరిస్తాయని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ఎన్నో సందర్భాల్లో ప్రవచించారు. క్షమ కవచంబు క్రోధమది శత్రువు అంటూ ఏనుగు లక్ష్మణ కవి రచించిన చక్కటి పద్యం ఉంది. క్షమించే గుణం ఉన్న వ్యక్తికి వేరే రక్షణ కవచం అవసరమే లేదట. కోపాద్రేకాలతో ఎగిసిపడేవానికి వేరే శత్రువులు ఉండనవసరం లేదు. దాయాదులు ఉంటే వేరే నిప్పు అవసరం లేదు. మంచి మిత్రులు ఉన్న వ్యక్తికి ఔషధాలేమీ అక్కరలేదు. దుష్టుల చెంతనే ఉంటే ఇక భయంకరమైన విష సర్పాలు మాత్రం ఎందుకు? బాగా చదువుకున్న వారికి మరే సంపదలు అక్కర్లేదట. లజ్జ ఉన్నవారికి ఎటువంటి ఆభరణాలు ఉండాల్సిన అవసరం లేదు. ఉదాత్తమైన కవిత శక్తి ఉన్నవానికి రాజ్యం అక్కర్లేదు అన్నది ఆ పద్యభావం. అంటే క్షమ రక్షిస్తుంది, కోపం నాశనం చేస్తుంది. దాయాదులు కీడు చేస్తారు, స్నేహితులు హితవు కోరి మంచి దారి చూపిస్తారు. దుష్టులు హాని చేస్తారు, విద్య తరగని నిధిగా అందుకుంటుంది. లజ్జ అంటే యుక్తమైన ప్రవర్తనే అలంకారం అవుతుంది. ఉదాత్తుడైన కవి పాలకులను మించిన కీర్తిని పొందుతాడు అన్నది కవి భావన. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగును, సౌఖ్యములెల్లన్ క్షమ కలుగుదోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌర సదీయుడు తండ్రి. ఇది పోతన భాగవతంలోని పద్యం. పరశురాముడు కార్తవీర్యుణ్ణి సంహరించి కామధేనువును ఆశ్రమానికి తీసుకువచ్చి తన పరాక్రమాన్ని వివరించాడు. అప్పుడు జమదగ్ని పుత్రుడికి క్షమ ఉంటే సంపద కలుగుతుంది, విద్య అబ్బుతుంది, సుఖాలన్నీ కలుగుతాయి. క్షమ ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడంటూ ఉపదేశించాడు. దైవం సంతోషించాడంటే ఆ భక్తుడికి ఇక కావాల్సింది ఏముంటుంది? ఈ ఒక్క మాటతో పరశురాముడిలో పశ్చాత్తాపం కలిగింది. చేసిన పాప ప్రక్షాళనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు. క్షమ గురించి తెలియాలే కానీ శాంతగుణం పశ్చాత్తాపతత్వం అలవాటవుతాయనటానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి సుభాషితాలు నీతివచనాలు ప్రతి తరంలోనూ ఎవరో ఒకరు ముందు తరంలోని పెద్దలు పిల్లలకు చెబుతూ ఉండాలి. అటువంటి ప్రయత్నం నిరంతరం సాగుతూ ఉంటుందనటానికి ఈ సుభాషితమే ఉదాహరణ. సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చెప్పిన పద్యమే ఇది. ఇది నేటి తరానికి ఆదర్శంగా కనిపిస్తుంది. క్షమ విలువను తెలిపే కథ ఒకటి రామాయణంలో ఉంది. తాటకి వధ కోసం రామలక్ష్మణులను అడవులకు తీసుకెళ్తున్న విశ్వామిత్రుడు తన వంశం గురించి చెబుతూ కుశనాభుడనే రాజర్షికి 100 అతిలోక సౌందర్యవతులైన కుమార్తెలున్నారు. ఒకరోజు వాళ్ళు వన విహారానికి వెళ్ళగా వాయుదేవుడు మోహించి అందరినీ తాను పెండ్లాడతానని, అందుకు సమ్మతిస్తే నిత్య యవ్వనం ఉండేలా వరమిస్తానని అన్నాడు. యువతలు తండ్రికి తెలియకుండా తాము ఏ పని చెయ్యమని తమకు దూరంగా ఉండమన్నారు. సర్వవ్యాపి సర్వస్పర్శి అయిన వాయుదేవుడు ఆ తిరస్కారాన్ని భరించలేక అక్కా చెల్లెలను అందవికారంగా మార్చేశాడు. వాళ్ళ క్షమ ప్రదర్శించి నోరు మెదపలేదు. కుమార్తెలు చూపిన సహనానికి ఆనందించిన కుశనాభుడు, అమ్మాయిలు క్షమే దానం, క్షమే యజ్ఞం, అదే సత్యం, ధర్మం, కీర్తి. క్షమ ఆధారంగానే ఈ జగత్తు నిలిచి ఉంటుంది అనేది ఈ శ్లోకానికి అర్థం. క్షమ విశేష గుణం. పురుషులకైనా స్త్రీలకైనా అది గొప్ప ఆభరణం. దీన్ని అలవర్చుకోవడం ఒక్కోసారి దేవతలకు కూడా సాధ్యం కాదు. మీరంతా కలిసికట్టుగా వాయుదేవుణ్ణి క్షమించి వంశం పేరు నిలబెట్టారంటూ ప్రశంసించాడు. చిత్రం ఏమిటంటే వారి క్షమ వాయుదేవుడిలో పశ్చాత్తాపం కలిగించింది. వాళ్ళు పెళ్లి చేసుకున్నాక కురూపులుగా ఉన్న వారిని తిరిగి సర్వాంగ సుందరీమణులు అయ్యేట్టు ఆశీర్వదించి వెళ్ళాడు. క్షమ పరివర్తన కలిగిస్తుంది. క్షమా గుణానికి అంత శక్తి ఉంది కనుకునే కోపతాపాలకు తగ్గించుకొని శాంతంగా సహనంగా ఉండాలని, ప్రయత్నపూర్వకంగానైనా క్షమను అలవరుచుకోవాలని చెబుతారు పెద్దలు. సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒక సందర్భంలో దుఃఖాన్ని అనుభవించక తప్పదు. అది అనివార్యం. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది? వియోగం, మరణం, అనారోగ్యం, ఎన్నో విషయాలు మనిషికి దుఃఖం కలిగిస్తాయి. దాని నుంచి తప్పించుకోగలమా? ఎవరికైనా సరే అది అసాధ్యమే. మనిషిలో సహజంగా ఉండే ఉద్వేగం వల్ల విషాద సమయాల్లో దుఃఖం దానంతటదే పెళ్ళుబికి వస్తుంది. మనిషి దుఃఖాన్ని తప్పించుకోలేడు
కానీ తగ్గించుకోగలడు, నియంత్రించుకోగలడు. అది అవసరం కూడా. దుఃఖం కలిగినప్పుడు అందులోని ఉండే జీవితాన్ని కుంగదీసుకోకూడదు. నిరంతరం చింతిస్తూ వర్తమానాన్ని భవిష్యత్తును కోల్పోకూడదు. అన్ని దుఃఖాల్లోనూ సొంత మనుషులు మరణం వల్ల కలిగే వేదన గాఢమైంది. దాని నుంచి అంత తేలిగ్గా బయటపడలేం. ఒకసారి భగవాన్ బుద్ధుడు స్వర్ణకూట ప్రాంతంలో ఒక గ్రామంలో విడిది చేశాడు. అక్కడికి చేరిన ప్రజలకు దుఃఖాన్ని ఎలా నివారించుకోవచ్చో బోధిస్తున్నాడు. అంతలో ఒక స్త్రీ రోధిస్తూ వచ్చింది, మీ మాటలన్నీ అబద్ధాలు. ఒకవేళ మీ ఉపదేశం నిజమైతే మరణించిన నా కొడుకుని బతికించి నాకు దుఃఖ విముక్తి కలిగించండి అని కొంచెం దూరంలో ఉంచిన తన బిడ్డ శవాన్ని చూపించింది. ఆమె స్థితిని అర్థం చేసుకున్న బుద్ధుడు, నీ కొడుకును బతికిస్తాను అన్నాడు. వెంటనే ఆ స్త్రీ ఏడవడం ఆపేసింది. అక్కడ వారందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గ్రామంలో వెళ్ళి మరణం సంభవించని ఇంటి నుంచి పిడికుడు నువ్వులు తీసుకురా అని బుద్ధుడు ఆమెను ఆదేశించాడు. ఆవేదనలో ఉన్న ఆ స్త్రీ నువ్వులు తీసుకురావడానికి విడివిడిగా గ్రామంలోకి వెళ్ళింది. ఊరంతా గాలించిన మరణం సంభవించిన ఇల్లు దొరకలేదు. అప్పుడు అర్థమైంది ఆమెకి, లోకంలో ఎవరికైనా మరణం తప్పదని, దాని గురించి దుఃఖించడం వృధా అని పరిగెత్తుకుంటూ వచ్చి బుద్ధుడి పాదాలను ఆశ్రయించింది. అమ్మ, లోకంలో మరణం సహజం, దానికోసం శోకించడం తగదు అని బుద్ధుడు ఆమెని ఓదార్చాడు. ఆమె పేరు కిస్సా, కృష్ణ గౌతమి. అనంతరం ఆమె భిక్షనుగా దీక్ష తీసుకుని దుఃఖ విముక్తురాలయ్యింది. సమస్యకు పరిష్కార మార్గం ఉంటే దాని గురించి ఆలోచన చేయగలం. ప్రతి జీవికి మరణం తథ్యం, దానికి పరిష్కారం ఏమీ లేదు. అటువంటప్పుడు దాని గురించి విచారించడం వృధా. నొప్పి, బాధ ఇవి మనం ఎంచుకునేవి కావు, అనివార్యంగా ఎదుర్కోవలసినవి. ఎవరి నొప్పి వారే, ఎవరి బాధ వారే భరించి తీరాలి. దుఃఖం అలా కాదు, ఇది ఐచ్ఛికం. మనం ఎంత త్వరగా అందులో నుంచి బయటపడితే అంత త్వరగా మిగిలిన జీవితకాలం పునర్వికాసం పొందుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ అబ్బాయి అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. నానమ్మ దగ్గర పెరిగాడు. ప్రభుత్వ పాఠశాల, కాలేజీలోనూ ఇంటర్ వరకు చదివాడు. ఈ లోపలే తాతయ్య కూడా పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నానమ్మ మీద పడింది. కూరగాయలు అమ్మి ఇల్లు నడుపుతున్న ఆమె కష్టం చూడలేక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. కాస్త అయిన కష్టాలు తీరుతాయి అనుకునే లోపే ఉద్యోగంలో పై అధికారి సహోద్యోగుల ముందే తనని తీవ్రంగా అవమానించేసరికి తట్టుకోలేక రాజీనామా చేశాడు. విక్కిరించిన వాళ్ళు నోరు మూయించేలా ఎదగాలనుకున్నాడు. దానికి చదువే మార్గమని భావించి డిగ్రీలో చేరాడు. ఇంటి ముందే కూరగాయల అంగడి పెట్టుకున్న నానమ్మకు సాయం చేస్తూనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఆపై సివిల్ సర్వీసెస్ పరీక్షల మీద దృష్టి పెట్టాడు. గతేడాది ఐఆర్ఎస్ వచ్చింది. రెండవ ప్రయత్నంలో ఈ ఏడాది ఐపీఎస్కు ఎంపికయ్యాడు. ఆయనే ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఎం ఉదయ కృష్ణారెడ్డి. పాకిస్తాన్ నుంచి అమెరికాకు కుటుంబంతో సహా పొట్ట చేత పట్టుకుని వలస వెళ్ళాడు. ఓ అబ్దుల్ రవూఫ్ ఖాన్ కొడుకులు ముగ్గురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. పెద్ద కొడుకు గోహర్ ఖాన్ అన్ని తరగతుల్లోనూ టాపర్. 11 ఏళ్ల వయసులోనే వెబ్సైట్లు తయారు చేసేవాడు. గేమింగ్ ఛానల్ను ప్రారంభించాడు. దాంతో చిన్న వయసులోనే $40,000 సంపాదించాడు. చేపట్టిన ప్రతి పనిలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. డిగ్రీ కోసం అప్లై చేస్తే హార్వర్డ్, కొలంబియా వంటి ప్రఖ్యాత యూనివర్సిటీలన్నిట్లోనూ సీటు వచ్చింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నాడు. చివరికి ఎంఐటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో చదువుకు సంబంధించిన టిప్స్, యూనివర్సిటీలో ఎలా చేరాలి, ఆర్థిక అంశాలు, జీవన నైపుణ్యాలు, హెల్త్ కేర్ ఇలా చాలా అంశాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశాడు. అలా అమెరికా విద్యార్థుల్లో మంచి క్రేజ్ సంపాదించాడు. సామాజిక మాధ్యమాల్లో అతడికి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ని ఇంటర్వ్యూ చేశాడు. ఏఐకి సంబంధించి వెబ్ హౌజులు జరిగిన సమావేశానికి ఆహ్వానం అందుకున్నాడు. 26 ఏళ్ల గోహర్ ఖాన్ ఆదాయం ఇప్పుడు ఒక్కో నెల ₹1 కోటి దాటుతుంది. ఎవరైనా అనుకుంటారా నిన్న మొన్నటి దాకా తమ ముందు కూరగాయలు అమ్మిన వ్యక్తి ఐపీఎస్ అవుతాడని? తలుచుకోవడానికి పరాయ దేశానికి వచ్చిన కుటుంబానికి చెందిన పిల్లాడు కోటీశ్వరుడు అవుతాడని? కానీ క్రమశిక్షణ, పట్టుదల, లక్ష్యం మీద గురి, కష్టపడే తత్వం ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపిస్తున్నాయి ఉదయ కృష్ణారెడ్డి, గోహార్ ఖాన్ల జీవితాలు. డబ్బు లేక ఏమీ చేయలేకపోతున్నామని బాధపడే వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే పట్టుదలకి, కష్టపడే తత్వం తోడైతే డబ్బు దానంతట అదే వస్తుంది.